సో 20 ఏళ్లుగా ఈ బతుకమ్మ కుంట కోసం పోరాటం చేసిన సిపిఎం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, 20 ఏళ్లుగా మీరు పోరాటం చేసిరండి, అలాగే ఇప్పుడు ఈ బతుకమ్మ కుంటను చూస్తారు 20 ఏళ్ళ కంటే గతంలో చూసిరండి ఇప్పుడు చూసిరు, ఎట్లా అనిపిస్తుంది సార్? నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని. గత 55 సంవత్సరాలుగా 53 సంవత్సరాలు నా ఏజ్. ఈ ప్రాంతంలో పుట్టి ఈ బతుకమ్మ కుంటలో మేము స్నానం చేసేవాళ్ళం, బట్టలు ఉతుక్కునే వాళ్ళం. చేపలు మా ఇండ్లలో పండుగలకు ఏమైనా చేపలు కావాలనుకుంటే ఈ ప్రాంతానికి వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళం. ఇక్కడ పట్టి కట్ట మీద అమ్ముకునే వాళ్ళం, ఇక్కడ కొనుక్కొని పోయే ఇంట్లో చేసుకునే వాళ్ళం దావత్ ఏదైనా ఉంటే. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ బతుకమ్మ కుంటను ఈ ఎడ్ల సుధాకర్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, అంబర్పేట నియోజక ఇన్ఛార్జ్, ఆయన 20 ఏళ్ల క్రితం 2002 నుండి 2005 మధ్యలో దీన్ని మొత్తం మట్టేసి కూర్చున్నప్పుడు ఆయన మీద కేసులు పెట్టాం, అనేక కేసులు పెట్టాం. కేసులు కూడా బుక్ అయినాయి ఆయన మీద. ఆయన ఏం చెప్తున్నాడు, ఇది నా భూమి అంటున్నాడు. ఒక ఓనర్ నుండి అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ కోర్టుకు అడిగినప్పుడు నీ టైటిల్ ప్రూవ్ చేసుకోమని చెప్పి కోర్టు చెప్తే, సివిల్ కోర్టు, ఈయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు. కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయినావు కాబట్టి ఇది నీకు కాదని చెప్పి గతంలో కొట్టేసింది. కొట్టేసినప్పుడు కూడా ఆయన హైకోర్టు పోయాడు, సివిల్ కోర్టు పోయి సుప్రీంకోర్టు కూడా పోయాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర హైకోర్టులో తెలుసుకోపండి అని చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది, నువ్వు నీది ప్రభుత్వ భూమి అని క్లియర్గా చెప్పింది. చెప్తున్నా నీకేమన్నా పేపర్లు ఉంటే సివిల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి ఆయన పోతుండు. ఆయన కోర్టు పరిస్థితి, కోర్టు సమయాన్ని రోజు రోజు ఆయన వృధా చేస్తూ ఉన్నాడు. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు ఆయన మీద కేసు పెట్టాలని చెప్పేసి హైకోర్టు మెజిస్ట్రేట్లో కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది భూమి రాష్ట్ర ప్రజలది, ప్రభుత్వానిది అని చెప్పేసి కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి 1975 యాక్ట్ ప్రకారం ఇది ప్రైవేటు భూమిని గవర్నమెంట్ తీసుకుంది. అప్పటి తర్వాత ఈ భూమి 5 ఎకరాల 15 కుంటల భూమి ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ భూమి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాతో పాటు ఆయన అడ్డదండలు మాకున్నాయి. ఈ పోరాటంలో ప్రతిసారి మాకు సహకరించాడు ఆయన. హనుమంతరావు గారు కృషి లేకపోతే ఇంత పెద్ద అభివృద్ధి అయ్యేది కాదు. కాబట్టి ఆయన, అట్లాగే రోహిన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పర్సనల్ మనిషి ఆయన, ఈ నలుగురు పోరాటం. కాబట్టి ఈ పోరాటం ఫలితంగా ఇదంతా కూడా అభివృద్ధి అయ్యింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ కూడా ఈ పార్కుని అభివృద్ధిలో తీసుకొచ్చి రేపు 26వ తారీఖున ప్రారంభిస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా అనుకున్నా అంటే ఇప్పుడు చెరువు అంటే మీరు అప్పట్లో చూసిన చెరువు అండ్ ఈ విధంగా ఎంత సుందరీకరణ అవుతుంది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నా? అంటే ఊహించుకోలేదు మేము. వాళ్ళు 150 రోజుల్లోనే ఇంత అభివృద్ధి చేసిరంటే మనం ఊహించుకోలేదు. అసలు హైడ్రా కమిషనర్ గారు, అసలు రంగనాథ్ గారు మెచ్చుకోవాలి. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 150 రోజుల్లో ఒక 5 ఎకరాల భూమిని మొత్తం ఈ రకంగా అభివృద్ధి చేయడం అంటే ఇంతకంటే చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. కాబట్టి మేము ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రకమైన అభివృద్ధి చేసి మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక స్థానికులు కూడా ఇక్కడ అంటే ఈసారి ఈ బతుకమ్మ కుంట వద్దనే జరుపుకుంటాం అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో వాస్తవమేనా? ఖచ్చితంగా మా ఆడపడుచులు, మేమందరం కూడా మా ఆడపడుచులు మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే ఎవరి దసరా వస్తే బతుకమ్మలు, సద్దల బతుకమ్మలు, ఎంగిలి బతుకమ్మలు, సద్దల బతుకమ్మ దాకా 9 రోజుల పాటు ఇక్కడ బతుకమ్మలు ఆడేవాళ్ళు గతంలో. ఇప్పుడు కూడా అట్లే రకంగా ఆడబోతా ఉన్నారు. రేపు 26వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మా బతుకమ్మ కుంట ఆడపడుచులు రెగ్యులర్గా ఇక్కడ వచ్చి బతుకమ్మలు ఆడతారు. ఇక్కడే నిమజ్జనం చేస్తారు, బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారు. కాబట్టి మా ఆడపడుచులు అందరూ కూడా రావాలి. రేపటి నుండి 26వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా రెగ్యులర్గా వచ్చి ఇక్కడ బతుకమ్మలు ఆడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆడపడుచులకు కూడా తన దగ్గర అయింది. 20 సంవత్సరాలు ఆడపడుచులకు ఎంత ఇబ్బంది అయిందంటే ఇంట్లో ముందు చిన్న చిన్న తొట్టిలు పెట్టుకుని ఆ తొట్టిలలో వేసుకున్నారు. ఇంత ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పటికైనా మా ఆడపడుచులకు ఇంత పెద్ద పార్క్ వచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. మీ బతుకమ్మ కుంట చూశారు, ఇప్పుడు మీరు వాకింగ్ ట్రాక్ ఒకటి చేస్తున్నారు, అట్లాగే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి గేమ్ ఒకటి పెట్టారు, అట్లాగే చిన్నపిల్లల కోసం అనేక రకమైన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కదా, అట్లాగే ఓపెన్ జిమ్ ఒకటి పెట్టారు. ఓపెన్ జిమ్తో పాటు కింద 2 షిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు. అట్లా 2 పడవలు పెడతారు. ఆ పడవలు కూడా ఆడుకోవడానికి పిల్లలు. దీని రకంగా ఒక కమిటీ కూడా వేస్తున్నాం. బతుకమ్మ కుంట పెంతులో కమిటీ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి మెయింటెనెన్స్ కోసం ఖచ్చితంగా దీన్ని అభివృద్ధిలోకి పెడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రకంతో కోరుకొని దీన్ని అభివృద్ధి చేస్తున్నారో ఖచ్చితంగా ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్గా దీన్ని మెయింటెనెన్స్ కూడా ప్రజలు తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ లో చాలా చెరువులు కూడా ఈ విధంగా ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. మేమేమంటున్నాము, హైడ్రా ఏదైతే చేస్తున్నదో చాలా మంచి పని. కానీ కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళు కూడా ఇల్లు తీసేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఇల్లు చూపెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉంది.
గ్రౌండ్ వాటర్ రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. గ్రౌండ్ వాటర్ పెరగాలంటే చెరువులు ఉండాలి. చెరువులు ఉంటేనే హైదరాబాద్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరగాలంటే ఈ రకంగా ప్రతి చెరువుని అభివృద్ధి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి గ్రౌండ్ వాటర్ కోసం ఏదైతే హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పుడు 6 చెరువులు చేస్తున్నారు, ఇంకా 15 చెరువులు తీసుకుంటున్నారు, దాంతోపాటు ఇంకా అదనంగా చెరువులు చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి అవన్నిటికి కూడా చెరువుల అభివృద్ధికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్తున్నారు. సో ఇలాగే అంటే రంగనాథ్ గారు అండ్ అలాగే రేవంత్ రెడ్డి ఇంకా చొరవ తీసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా వచ్చే వరకు చెరువులు కూడా చేయాలి అని చెప్పి చెప్తాను. సో మరికొంతమంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాలి. సో చెప్పండి సార్, మీ పేరు అండ్ ఇక్కడ స్థానికులు ఎట్లా అనిపిస్తుంది ఈ కంప్లీట్ గా ఈ బతుకమ్మ కుంటని ఈ విధంగా సుందరీకరణ? నా పేరు సుబ్బారావు అండి, నేను స్థానికుడిని, సిపిఎం పార్టీ అంబర్పేట జోన్ కమిటీ సభ్యుడిని. మాకు చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిగా మేము చెప్పదలుచుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రంగనాథ్ గారికి, ఇక్కడ స్థానిక నాయకుడు హనుమంతరావు గారికి మా అంబర్పేట ప్రజల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఈ విధంగా అనుకున్నారా మీరు? గతంలో చూసిన చెరువుని ఇదే అంటే ఇక్కడ కంప్లీట్ కూడా అస్తవ్యస్తంగా ఉన్న చెరువుని ఈ విధంగా ఇంత సుందరీకరణగా అవుతుంది అని చెప్పేసి అనుకున్నారా ఎప్పుడన్నా? మేము ఇట్లా అవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ముఖ్యంగా మేము రంగనాథ్ గారికి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక నాయకులు వి హనుమంతరావు గారికి, మా అంబర్పేట బతంగుంట ప్రజల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే గతంలో మీరు చూసేసండి ఎట్లుండే అంటే సుమారుగా 16 ఎకరాలు ఉండే అని చెప్పేసి రికార్డ్స్ లో ఉన్నది అని చెప్పేసి మాకు తెలుస్తా ఉంది. అండ్ ఇప్పుడేమో కేవలం 5 ఎకరాలు. సో ఇవన్నీ కనిపిస్తున్న ఇల్లు కూడా చాలా వరకు కబ్జాకు గురైనాయి. గురి అయినాయంటే కొన్ని అయినాయి. అసలు యాక్చువల్గా 16 ఎకరాలు కాదు, 17 ఎకరాల స్థలం ఇది. ఈ 17 ఎకరాలలో జిహెచ్ఎంసి కొన్ని స్థలం తీసుకొని లేఅవుట్లు చేసి వాళ్ళకి తులసి కోఆపరేటివ్ సొసైటీ అని వాళ్ళకి ఇచ్చింది. అట్లాగే ఇటు చూస్తున్నాము వాంబే ఇల్లులని, ఈ వీకర్ సెక్షన్ కాలనీ, ఇవన్నీ గవర్నమెంటే కట్టించి పేద ప్రజలకు ఇచ్చింది. అది ఓను ఈ 5 ఎకరాల 5 కుంటలు ఎడ్ల సుధాకర్ రెడ్డి కబ్జా చేసి ఈ ల్యాండ్ చెరువునే నైట్ మన ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్లస్ మన ఒక ముస్లిం అతను చాన్ పటేల్ అని అంబర్పేటలో ఉండేటోళ్ళు, వాళ్ళు కూడా ఈ నైట్ ఈ చెరువును మొత్తం కబ్జా చేసేసి దాదాపు 20 సంవత్సరాల దాకా మా బతంగుంట ఆడపడుచులకి బతుకమ్మలు ఆడని కోహ్ని చేసిరు. వాళ్ళ ఉసురు తగులుతుందని మేము చెప్పదలుచుకున్నాం. అంటే మరి అప్పుడు స్థానికులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేదు, మళ్ళీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున అనేక దఫాలుగా దీని మీద పోరాటం చేసినాం. దాదాపు మన జేసీబీలు కూడా తగలబెట్టాం. మన హనుమంతరావు గారితో ఒక 3-4 రోజులు మేము నిరాహార దీక్ష చేసినాం. దీన్ని పెద్ద ఎత్తునగా మేము సిపిఎం పార్టీ తరఫున మేము ఇలాంటి కబ్జాలు మేము ప్రతిసారి అడ్డుకున్నాం. హైడ్రా చేస్తున్నప్పుడు నేను ఎట్లా చూస్తాను? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా తీసుకొచ్చిన హైడ్రా అని, సో ఎట్లా చూస్తారు? చాలా అద్భుతంగా చేశారు. వాకింగ్ ట్రాక్ కానీ, ఈ భూగర్భ జలాలని ఇట్లా చేయటం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం వాతావరణం చూసి రాత్రి 10 గంటల దాకా కూడా వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అంతకు ముందు పరిస్థితి ఇవన్నీ చెట్లు, పెద్ద పెద్ద పాములు ఉండేటి, ఇక్కడ గంజాయి తాగేటోళ్ళు, మందు తాగేటోళ్ళు, అసలు ఇటు రావటానికే ఆడపిల్లలు భయపడేటోళ్ళు, అట్లా ఉండేది ఇక్కడ ఉన్న పరిస్థితులు.